ప్రభునందు ప్రియులారా, మనం తీతుకు రాసిన పత్రికలో నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. చూడండి, 2వ అధ్యాయం, తీతు పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు. పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. మరొక మాట మనం చదువుకుందాం. 2వ అధ్యాయం 14వ వచనం. 2వ అధ్యాయం 14వ వచనములో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. 3వ అధ్యాయం 1-2 వచనాలు. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు దేవునిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలననియు వారికి జ్ఞాపకము చేయుము. 3వ అధ్యాయం 8వ వచనం. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచువారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచినట్లు నీవి సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవలని కోరుచూ ఉన్నాను. ఇవి మంచివి, మనుషులకు ప్రయోజనకరమైనవి ఉన్నవి. 3వ అధ్యాయం 14వ వచనం. మనవారు నిష్ఫలులు కాకుండా నిమిత్తం అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. చదవబడిన దైవ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి స్తోత్రములు. చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరితో తేటగా సూటిగా మాట్లాడి మహిమ పొందుతారని యేసుక్రీస్తు నామమున వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో మనము తేటగా గమనించవలసిన గొప్ప సత్యం 3వ అధ్యాయం 8వ వచనంలో దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచునట్లు అని చెప్పాడు. ఇవి మంచివి, మనుషులకు ప్రయోజనకరమైనవినై ఉన్నవి అన్నాడు. ఏవి ప్రయోజనకరం? సత్క్రియలు అనేవి ప్రయోజనకరం. మరి సత్క్రియలు అంటే ఏవి? సత్క్రియలు అంటే ఏవి? చూడండి, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయ బూనుకొనినదైతే అన్నాడు. అంటే సత్క్రియలు అంటే ఏవి? సత్క్రియలు అంటే ఒకటి, పిల్లలను పెంచడం సత్క్రియ. పిల్లలను శారీరకమైన పిల్లలు, ఆత్మీయమైన పిల్లలు, వారిని భక్తిలో విశ్వాసములో ఆత్మీయతలో ప్రభువు కోరిన మేరలో వారిని పెంచడం సత్క్రియ. రెండవది, పరదేశులకు ఆతిథ్యం ఇవ్వడం సత్క్రియ. పరదేశులకు ఆతిథ్యం. పరదేశులంటే ఎవరు? పేతురు పత్రికలో చెప్తాడు, మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో. అక్కడేమన్నాడంటే, దేవుని వాక్యంలో ఆత్మచేత శరీర క్రియలను ఎవరైతే చంపుతారో వారు సత్క్రియలు కలిగిన వారు అన్నాడు. సత్క్రియ అంటే ఆత్మచేత శరీర కార్యాలను చంపుట సత్క్రియ. ఇక మూడవది ఇక్కడే చెప్పాడు,
శ్రమపడు వారికి సహాయము చేయుట. శ్రమపడే వారికి సహాయము చేయుట సత్క్రియ. ఇంకొక మాట అక్కడే పరిశుద్ధుల పాదములు కడిగి అన్నాడు. పరిశుద్ధుల పాదములు కడిగి అంటే ఏదో కాళ్ళు పట్టుకొని కడగడం అని కాదు. ఒక వ్యక్తి ఎంత హోదాలో ఉన్నా తనను తాను తగ్గించుకోవడం, అది సత్క్రియ. చాలా మంచి పొజిషన్ కలిగి ఉండవచ్చు. తన పొజిషన్ కంటే ప్రభు ముఖ్యమని, తన హోదా కంటే ప్రభు ముఖ్యమని, తన అధికారము కంటే ప్రభు ముఖ్యమని ఎంచి, ఒకవేళ అతను ఉన్న పరిస్థితుల్లో హోదా గట్టిగా ఉంటే ఉండొచ్చు, గొప్పగా ఉంటే ఉండొచ్చు, కానీ మందిరంలో ఆల్ ఆర్ ఈక్వల్ అనే ఆలోచనతో ప్రతి వ్యక్తి కూడా ఉండాలి. అది సత్క్రియ. కనుక 1 పిల్లలను పెంచడం సత్క్రియ, 2 పరదేశులకు ఆతిథ్యం ఇవ్వడం సత్క్రియ, 3 పరిశుద్ధుల పాదములు కడగడం సత్క్రియ, 4 శ్రమలో ఉన్న వారికి సహాయము చేయడం సత్క్రియ. సహాయము చేయడం సత్క్రియ. నెక్స్ట్, సత్క్రియ అంటే బైబిల్ గ్రంథంలో మనము చూడొచ్చు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. 1వ అధ్యాయం 3వ వచనం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో కూడా పాలివారైనట చూచి, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించవలనని రూఢిగా నమ్ముచున్నాను. ఇక్కడ సత్క్రియ అని చెప్పాడు. ఏది సత్క్రియ? సత్క్రియ ఏది అనంటే, సత్క్రియ అనేది సువార్త ప్రకటన అనేది సత్క్రియ. సువార్త ప్రకటన సత్క్రియ. ఎందుకంటే ఒక దుర్మార్గుణ్ణి సన్మార్గములో నడిపించేది సువార్త. శాపగ్రస్తుని ఆశీర్వాదానికి వారసునిగా చేసేది సువార్త. మరణములో ఉన్న వారిని జీవములోనికి దాటించేది సువార్త. పాతాళానికి వెళ్ళే వ్యక్తిని అక్కడ నుండి తప్పించి పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళేది సువార్త. అర్థమైందండి? కనుక ఇది సత్క్రియ. దుష్టత్వము నుండి మళ్ళించుట సత్క్రియ. అది సువార్తతోని సాధ్యమవుతుంది. ఇలాగున సత్క్రియలు అనేవి మీకు తెలుసు, చాలానే ఉన్నాయి సత్క్రియలు. బైబిల్ గ్రంథంలో మనము గమనించినట్లయితే ప్రార్థించుట సత్క్రియ, కృతజ్ఞతాస్తుతి చెల్లించుట సత్క్రియ. ప్రార్థించుట సత్క్రియ. ఎందుకంటే ప్రార్థన చేసేవారు పాపం చేయరు, పాపం చేసేవారు ప్రార్థన చేయరు. అవును కదా? మరి పాపం చేయరు, ప్రార్థన చేస్తున్నారంటే అది ఏ క్రియ? అది సత్క్రియ. కృతజ్ఞతాస్తుతి చెల్లించుట సత్క్రియ. ఎందుకని? చేసిన మేలు మర్చిపోవడం కంటే చేసిన మేలును బట్టి థ్యాంక్స్ చెప్పడం సత్క్రియే కదండి. సత్క్రియనా? ఇదేమీ మాట్లాడటం లేదు, వీడియోస్ కూడా ఓపెన్ చేసుకోవటం లేదు. సత్క్రియ. కనుక సత్క్రియలు కలిగిన వారుగా మనము ఉండాలి. సత్క్రియలు మనం ఇక్కడ ఎన్ని చెప్పుకున్నాం? దాదాపుగా 7 విషయాలు. మిగిలిన 2 రిఫరెన్స్లు మీరు వెతకండి, టూకీగా కూడా మనం చెప్పుకోవచ్చు. సరేనా? సత్క్రియ అనంటే ఇక్కడ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ తీతు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో సత్క్రియ అంటే ఏదో చెప్పాడు. సత్క్రియ 3వ అధ్యాయం 2వ వచనంలో మనుషులందరి ఎడల
సంపూర్ణమైన సాత్వికమును కనపరచుట సత్క్రియ. ఎవరిని దూషింపకుండా ఉండుట సత్క్రియ. జగడ మాడకుండా ఉండుట సత్క్రియ. శాంతులుగా ఉండుట సత్క్రియ. సంగతులను మరచిపోయే వారికి మాటి మాటికి జ్ఞాపకము చేయుట సత్క్రియ. అవునండి. కనుక సత్క్రియలు చేసే వారముగా మన జీవితంలో మనము ఉండాలి. సత్క్రియలు ఎలా చేయాలి? సత్క్రియల విషయంలో దేవుని పిల్లల వైఖరి, సత్క్రియల విషయంలో దేవుని పిల్లల వైఖరి ఏమిటి? చూడండి, దేవుని వాక్యములో తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. సత్క్రియల విషయంలో దేవుని పిల్లల వైఖరి అనే దీన్ని పెట్టుకుంటే సత్క్రియల విషయంలో ఎలా ఉండాలి? తీతు పత్రిక 3:14. మనవారు నిష్ఫలులు కాకుండా నిమిత్తం అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను అన్నాడు. అంటే సత్క్రియలు చేయుటకు నేర్చుకొనవలెను. ఏది నేర్చుకోవాలి? సత్క్రియలు నేర్చుకోవాలి. ఇది ప్రయోజనమైనవి నిన్న 3 చెప్పాను. 1 విశ్వాసం, 2 భక్తి, 3 పరిశుద్ధ లేఖనాలు. కనుక సత్క్రియలు కూడా ప్రయోజనం. సత్క్రియలే ప్రయోజనం. సత్క్రియలు అంటే ఏంటో మనకు అర్థమయ్యాయండి. సత్క్రియల విషయంలో మన వైఖరి ఎలా ఉండాలో చెప్పాడు. ఎలా ఉండాలి? తేటగా చెప్పాడు. సత్క్రియలను శ్రద్ధగా నేర్చుకోవాలి అన్నాడు. రెండవది, తిమోతికు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. తిమోతికు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. సత్క్రియలను అలంకరించుకొనవలెను. మీరు చూడండి, కొంచెం నేను రిఫరెన్స్ చెప్తాను, సాధ్యమైతే అనుకూలత ఉన్నవారు చూడండి. ఏమన్నాడు? సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను అన్నాడు. సత్క్రియల చేత అలంకరించుకోవాలి. నెక్స్ట్, సత్క్రియల విషయంలో మనం ఎలా ఉండాలి? తిమోతికు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. తిమోతికు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సత్క్రియలు చేయడానికి పూర్ణముగా సిద్ధపడి అన్నాడు. మన తీతు పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాల్లో కూడా సత్క్రియలు చేయడానికి సిద్ధపడాలి అని చెప్పాడు. కనుక సత్క్రియలు చేయడానికి మనం ఏం కావాలండి? సిద్ధపడాలి. సిద్ధపాటు అనేది మన జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. సత్క్రియలు చేయడానికి సిద్ధపడి ఉండాలి. ఇక నెక్స్ట్, 4వదిగా సత్క్రియల విషయంలో ఎలా ఉండాలి? తీతు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. తీతు పత్రిక 2:7లో సత్క్రియల విషయంలో మాదిరి కలిగిన వారుగా ఉండాలి. పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏదియూ చెప్పనేరక సిగ్గుపడినట్లు మనం అన్ని విషయములలో, విశేషంగా సత్క్రియల విషయంలో మాదిరి కలిగిన వారముగా మనం ఉండాలి అని చెప్పాడు. సత్క్రియల విషయంలో మాదిరి కలిగిన వారంగా ఉండాలి. రైట్. ఇంకొక మాట మనం ఆలోచన చేస్తే, తిమోతికు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. 6వ అధ్యాయం
19వ వచనం. సత్క్రియలు అని ధనములో ఇతరులకు పాలిచ్చేవారుగా ఉండాలి అని చెప్పాడు. సత్క్రియలనే ధనం. మన జీవితంలో సంపాదించాల్సిందేవి? సత్క్రియలు. సత్క్రియలనే ధనములో ఇతరులకు మనం ఏమివ్వాలి? పాలు ఇచ్చేవారుగా మనం ఉండాలి. 5 వినేశాం. 5 అండి. 5 పాయింట్స్ విన్నాం. 6వ పాయింట్, రోమాపత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. రోమాపత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో తేటగా చెప్పాడు, సత్క్రియలు విషయములో మనం ఎలా ఉండాలి? ఓపిక కలిగిన వారంగా ఉండాలి. సత్క్రియల విషయంలో ఓపిక కలిగిన వారంగా ఉండాలి. రైట్. 7వ మాట, ఈ సత్క్రియల విషయంలో మనం చదువుకున్నట్టు ఎక్కడ? తీతు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో సత్క్రియలను గూర్చి విశ్వాసం ఉంచిన వారు సత్క్రియను శ్రద్ధగా చేయుట యందు మనసుంచునట్లు దృఢముగా చెప్పుచుండవలెను అన్నాడు. సత్క్రియలను గూర్చి దృఢముగా చెప్పుచూ ఉండాలి. విన్నారండి? సత్క్రియను గురించి మనం ఏం చేయాలి? దృఢముగా చెప్పుచూ ఉండాలి. దృఢంగా చెప్పాలి సత్క్రియను గురించి. చెప్తారా వరుసలో? 1, రాసిన వారు సత్క్రియలను శ్రద్ధగా నేర్చుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, సత్క్రియలను అలంకరింపబడే వలను. నెంబర్ 3, సత్క్రియలు చేయుటకు పూర్ణంగా సిద్ధపడాలి. సత్క్రియలు చేయడానికి పూర్ణంగా సిద్ధపడాలి. నెంబర్ 4, సత్క్రియల విషయంలో మాదిరి కలిగిన వారంగా ఉండాలి. సత్క్రియల విషయంలో మాదిరి కలిగిన వారంగా ఉండాలి. నెంబర్ 5, సత్క్రియలు అనే ధనం ఇతరులకు పాలిచ్చేవారుగా ఉండాలి. నెంబర్ 6, సత్క్రియల విషయంలో ఓపిక కలిగిన వారమై ఉండాలి. ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందంటే, చెడ్డ పనులకు ఉన్నంత ఓపిక మంచి పనులు చేయడానికి ఉండవు. am I correct or wrong? ప్రభు కూడా చెప్పారు, విసుగక నిత్యం ప్రార్థన చేయమన్నాడు. ఆయన చెప్పారు. ఎందుకు చెప్పారు అట్లా? ప్రార్థన అంటే విసుగొచ్చుద్ది. ఇంకా చెడ్డ పని ఏది చేయమన్నా విసుగు రాదు. అవునా కదండి? ప్రార్థన అనేసరికి విసుగొచ్చు. అందుకే మీరు విసుగక చేయమన్నాడు. కనుక అది సత్క్రియ. ఇక 7వదిగా, సత్క్రియలు శ్రద్ధగా నేర్చుకొని వాటిని దృఢముగా చెప్పుచూ ఉండాలి. ఎందుకు అట్లా చెప్పాలి? ఎందుకు అలా చెప్పాలంటే చెప్తారా? ఎందుకు అలా చెప్పాలి? ఇవి మంచివియు మనుషులకందరికీ ప్రయోజనకరమైనవినై ఉన్నవి. ఇవి మంచివి, మనుషులకందరికీ ఏమయ్యాయి? ప్రయోజనకరమైనవిగా ఉన్నాయి. అందుకే సత్క్రియల విషయంలో మనము శ్రద్ధగా చేయాలి. రైట్. ఇంకిప్పుడు సత్క్రియల విషయంలో సత్క్రియల విషయంలో మన వైఖరి ఎలా ఉండాలి అనేది మనం విన్నాం. అసలు సత్క్రియలు చేస్తే వచ్చే ఫలితం ఏంటి? చేయకపోతే వచ్చే నష్టం ఏంటి? చెప్పేమంటారా? ఒకటి, సత్క్రియలు చేసేవారు. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇక్కడ గమనించాలి, సత్క్రియలు చేసేవారు
దేవుని సొత్తు. చెప్తారా? సత్క్రియలు చేసేవారు ఎవరండి? వారు దేవుని సొత్తు. సత్క్రియలు ఎవరైతే చేస్తారో వారు దేవుని సొత్తు అని చెప్పాడు. సత్క్రియ చేస్తే ఏం జరుగుద్దో చెప్పాడు. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం. దేవుడు కయీనుతో మాట్లాడుతున్నాడు. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా అన్నాడు కదా. సత్క్రియలు చేస్తే మనం ఏమవుతాం? తల ఎత్తుకుంటాం. చెప్తారండి? సత్క్రియలు చేస్తే మనం ఏమవుతాం? తల ఎత్తుకుంటాం. సత్క్రియ చేస్తే తల ఎత్తుకుంటాం. సత్క్రియ చేయకపోతే సొత్తు అవుతాం, చేస్తే సొత్తు అవుతాం, లేకపోతే చిత్తు అవుతాం. పాజిటివ్, నెగిటివ్. చాలు. సత్క్రియలు చేస్తే సొత్తు అవుతాం. సత్క్రియలు చేయకుండా ఎత్తుకు పై ఎత్తు వేసిన చివరికి అయ్యేది చిత్తు చిత్తు. కనుక రెండవది, సత్క్రియ చేస్తే తల ఎత్తుకుంటాం. మూడవది చదువుతారా? రోమాపత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. చదువుతున్నారా? రోమపత్రిక 2:10. సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట సత్క్రియ చేయు ప్రతివానికి అన్నాడు. మొదట యూదునికి దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానము ఏమున్నది? ఒకటి మహిమ ఉన్నది, ఘనత. 2 ఘనత ఉన్నది, సమాధానం ఉంది. ఎవరికి? సత్క్రియ చేయు ప్రతివానికి. సత్క్రియలు చేసే ప్రతివానికి ఏమున్నది? మహిమ ఉన్నది, ఘనత ఉన్నది, సమాధానము ఉన్నది. సత్క్రియ చేస్తే 5 మాటలు వినేసాం. 6వ మాట అదే రోమాపత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. సత్క్రియను ఓపికగా చేయువారు మహిమను ఘనతను అక్కడ వచ్చేసే 10వ వచనంలో అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం. అక్షయత అంటే వెతికే వారికి వచ్చింది కాబట్టి అక్షయత అంటే వారెప్పటికీ క్షయము కారు, సత్క్రియ చేసేవారు. 7వదిగా వారికి నిత్య జీవం ఉన్నది. అర్థమైందండి? వారికి ఏమున్నది? టూకీగా చెప్పేస్తున్నారు, వినండి. సత్క్రియలు చేసినట్లయితే 1 ఆయన సొత్తుగా ఉంటాం, 2 తల ఎత్తుకుంటాం, 3 మహిమ ఉన్నది, 4 ఘనత ఉన్నది, 5 సమాధానం ఉన్నది, 6 అక్షయత ఉన్నది, 7 నిత్య జీవం ఉన్నది. ఏం చేస్తే? సత్క్రియలు చేస్తే. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు సత్క్రియలు చేయటం మూలాన ఎంత ఉపయోగం ఉన్నదో మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో యేసు ప్రభు ఏం చెప్పారండి? యేసు ప్రభు ఏం చెప్పారు? త్వరగా చెప్పాలి మీరు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపని. ఇప్పుడు సత్క్రియలు చేస్తే దేవునికి ఏమున్నది? మహిమ ఉన్నది. దేవునికి మహిమ ఉన్నది, మనకేమో ఇన్ని ప్రతిఫలాలు ఉన్నాయి. అలా సత్క్రియలు కానీ చేయకపోతే చిత్తైపోతాం, తల దించుకొని సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది. మహిమ ఉండదు, మరణం ఉంటుంది, ఘనత ఉండదు, అవమానం ఉంటుంది, సమాధానం ఉండదు, శత్రుత్వం ఉంటుంది, అక్షయత ఉండదు, క్షయత నాశనం అయిపోయే పరిస్థితి ఉంటుంది, నిత్య జీవం ఉండదు, నిత్య నరకం ఉంటుంది. పాజిటివ్, నెగిటివ్. ఓకేనండి? కనుక మనం ఏం చేయాలి చెప్పండి?
సత్క్రియలు. ఈ సత్క్రియలు మంచివి, ప్రయోజనకరమైనవి ఉన్నవి. అందుకే మనమందరం ఏ క్రియలు చేయాలి? సత్క్రియల, దుష్క్రియల? సత్క్రియలు చేసే వారంగా ఉండాలి, కానీ దుష్క్రియలు చేసే వారంగా మనము ఉండకూడదు. ఆ విధంగా మన జీవితాన్ని జాగ్రత్త చేద్దాం, మాట్లాడుకుందాం, ప్రార్థన చేద్దాం. మొదట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన మా దేవ, మీకు స్తోత్రములు. సత్క్రియలు, ఆ విషయంలో మేము ఎలా ఉండాలో తేటగా, సూటిగా, స్పష్టంగా మాతో మాట్లాడారు. మాట్లాడిన ప్రతి సంగతిని బట్టి, సందర్భమును బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. కరుణా సంపన్నుడా, ప్రతి విషయంలో చేస్తున్న మేలుపకార మహోపకారములన్నింటిని బట్టి మిమ్మను ఘనపరచుచు, కొనియాడుచు, మా ప్రభువా, మీకు రావలసిన ప్రభావ మహాత్యమును మేము ఆపాదించుచుండగా మహిమ పొందుచున్నారని నమ్మి మిమ్మను స్తుతిస్తూ, ప్రతి ఒక్కరూ సత్క్రియలు చేయువారుగా సిద్ధపరచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి సత్క్రియలు అనే విషయాన్ని స్పష్టంగా మనము వినగలిగాం.